నా పేరు మధు సార్. నేను 9th క్లాస్లో ఉన్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది మా పేరెంట్స్ అచీవ్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు సవిత. నేను బిజినెస్లోకి రాకముందు సీఏగా వర్క్ చేసేదాన్ని. ఇప్పుడు ఫుల్ టైం చేస్తున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అన్న తల్లిదండ్రులకు, మా అత్త మామకి థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మా గ్రేట్ అప్లైన్స్ తంగేలపల్లి శ్రీనివాస్ సార్ అండ్ స్వప్న మేడం, సలీం సార్ అండ్ చార్మిన్ మేడం, అప్ టు బారీ సార్ వరకు వాళ్ళకందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు అంటే మాకు ఇంత గొప్ప ఆపర్చునిటీ ఇచ్చిర్రు, మా జీవితాన్ని మొత్తం చేంజ్ చేసిర్రు వాళ్ళు. ఈ భూమి మీద ఎవరైనా మన మంచి కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అప్లైన్స్ మాత్రమే. అవునా కదా? మీరు చాలా కూల్గా ఉన్నారు. కూల్గా ఉంటే నాకు మాటలు రావు. నిజంగా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ప్లాన్ చూసినప్పుడు ఇట్లాంటి బిజినెస్లు కూడా ఉంటాయా, సబ్బుల పేస్ట్లతోటి బిజినెస్ ఉంటుందా. ఇంతకుముందుకు సార్ చెప్పిండు కదా, వీళ్ళకి ఏం తెలియదు, సార్కు జాబు ఇల్లు తప్ప ఏం తెలియదు అని. నిజానికి మాకు అట్లనే ఉంటుండే మా లైఫ్. ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయి, నెట్వర్క్ మార్కెటింగ్లు ఉంటాయని మాకు తెలియదు. కానీ మా సార్ వచ్చి మన తంగలపల్లి శ్రీ సార్ ఫోన్ చేసిండు, స్వప్న మేడం ఫోన్ చేసింది. స్వప్న మేడం ఫోన్ చేసినప్పుడు నేను అనుకున్నా, ఏంటి ఈ కిరాణా సామాన్ గురించి గిరిసార్లు ఫోన్ చేస్తుంది నాకు. అన్న అది క్యాబ్ డ్రైవింగ్ కూడా మానేసి ఫుల్ టైం చేద్దాం అనుకుంటుండ్రా అని చెప్తుండే. నాకు ఏం అర్థం కాకపోతుండే. అప్పుడు ఏం అర్థం కాలే. చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు నిజంగా నేను ఫోన్ పక్కన పెట్టేసిన, ఎందుకు ఈమె జాయిన్ ఇట్లా అడుగుతుందని. తర్వాత ఒక రోజు మన సలీం సార్, శ్రీనివాస్ సార్కి ఒకసారి గ్రేట్ అప్లాస్. నిజంగా చాలా తక్కువ వస్తున్నాయి అప్లైన్స్. నిజంగా మా జీవితాన్ని మొత్తం చేంజ్ చేసిరు వాళ్ళు. ఏ రోజైతే ప్లాన్ చూపించారో ఆ రోజు నాకు నైట్ అయితే నిద్ర పట్టలేదు. ఇక్కడ ఫస్ట్ టైం ప్లాన్ చూపించినప్పుడు ఎవరికన్నా ఇట్లా నిద్ర పట్టకుండా ఎవరైనా ఉన్నారా? ఎవరైనా ఉన్నారా ఇక్కడ? కానీ నాకు ఆ రోజు నిద్ర పట్టలేదు. ఎందుకంటే మాకు అంతకుముందుకే కొంచెం ఫైనాన్షియల్గా మేము వీక్ ఉన్నాము. సడన్గా ఈ ప్లాన్ చూపించే వరకు ఈ ప్లాన్లో డబ్బులు కనిపించినాయి నాకు. దాంతో మేము డిసైడ్ అయిపోయినాము, ఇక ఈ బిజినెస్ కంపల్సరీ మనం వదలొద్దు, చేద్దామని డిసైడ్ అయిపోయినాము. బయటకు వెళ్ళినప్పుడే స్టార్ట్ అవుతుంది. అవునా కదా? అసలు కదా ప్లాన్ చూపించేటప్పుడే స్టార్ట్ అవుతుంది కదా. ఇంతకుముందుకు సలీం సార్ చెప్పింది కదా, ఆ విషయం ఎట్లా జరిగింది అంటే, మేము ఒక దగ్గరికి ప్లాన్ పోయినాము. ప్లాన్ అంతా విన్నారు. విన్న తర్వాత ఏమన్నారంటే, రేపటి నుంచి మేము కూడా ఉల్లిగడ్డల బండి వస్తుంది కదా, ఆ బండి ఉల్లిగడ్డలు అమ్ముతుంటారు కదా, అట్లనే ఈ సబ్బులు కూడా అమ్మన్నా అని అన్నారు. నాకు మొత్తం గాలి మొత్తం దిగిపోయింది అదైతే. దాంతో నిజంగా పడుకుంటే అట్లాంటి కళలే వచ్చినాయి. కానీ చూడండి, చాలా అంటే చాలా స్ట్రగుల్స్ ఎదురైనాయి. ఎందుకంటే అసలు వెస్టీజ్ గురించి చెప్తూనే వెస్టీజా, పేర్లనే వెస్ట్ ఉంది ఏంటి అని చాలామంది అన్నారు. కానీ మా సారు చాలా ప్లాన్స్ చూపించిండు. చాలా అంటే చాలా కష్టపడ్డాడు. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ సింహాచారి సార్. ఎందుకంటే మా జీవితం మొత్తం యూటర్న్ చేసిండు సార్. ఇప్పుడు చూడండి, నా జీవితం, నా పిల్లల జీవితం బంగారు బాటేసినట్టు వేసిండు మా సారు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ పిల్లలు ఏది అడిగితే అది ఇప్పగలుగుతున్నాం. ప్రతి ఒక్కటి స్టార్టింగ్లో నేను ఎప్పుడైతే డివైడ్ అయినామో అప్పుడు నాకు జాబ్ చేసే ఉద్దేశం లేకుండే. సార్ డివైడ్ అవుతాము అన్నప్పుడు కూడా ఎట్లా బతుకుదామని నేను చాలా ఆలోచన చేసిన. నాకైతే ఇష్టం లేదు జాబ్ చేయడం. నేను మీకు మంచిగా వండి పెట్టుకుంటా ఉంటా, అదే లైఫ్ నాకు కావాలి అని అనుకున్నా అని చెప్పిన సార్ కూడా. కానీ జీవితం స్టార్ట్ చేసేటప్పటికి ఏమైందంటే, ఇద్దరం పనిచేస్తే కానీ ఇల్లు గడవది అట్లుంటుండే. కానీ చూడండి, ఒక 5 సంవత్సరాలు
సార్. ఇదంతా వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్, వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్ త్రోలోనే జరిగింది ఇది. నిజంగా ప్రతి ఒక్క అప్లైన్ కూడా, ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క అప్లైన్ కూడా మా వెనకాల, మా ప్రతి అడుగులో వాళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేము ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఇక్కడ బ్రదర్ లైఫ్స్ కూడా ఉన్నారు, వాళ్ళని చూసుకుంటూ మేము నేర్చుకున్నాం. వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వాళ్ళని చూసుకుంటూ కూడా మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. ఈ బిజినెస్, నేను లేడీస్కి ఒకటే చెప్తా, ఈ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హస్బెండ్కి చాలా సపోర్టెడ్గా ఉండాలి. ఎందుకంటే తర్వాత తను సంపాదించే ప్రతి ఒక్క రూపాయి కూడా మనమే అనుభవిస్తాం, అవునా కాదా? కాబట్టి సార్ చేసినప్పుడు నేను ప్రతిసారి సపోర్టెడ్గానే ఉన్నా. ఆటోమేటిక్గా నా జీవితం మొత్తం మార్చిండు సారు. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే చాలా స్ట్రగుల్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఒక్కసారి లాగిన్ అయినామంటే బయటకు వెళ్ళినప్పుడు రా జాయిన్ అవుతా అని ఎవరైనా చెప్తారా? ఎవ్వరు చెప్పరు. ఈ బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఇది చెప్పాలో తెలియదు కానీ నాకు అట్లా అనిపించింది. ఏంటంటే బిజినెస్లో సక్సెస్ కావాలి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయ్యే వరకు ఎంత బాధపడుతుందో అంత పెయిన్ అనుభవించాలి మనం. నిజంగా అంత పెయిన్ అనుభవించినప్పుడే మనకు సక్సెస్ అనేది వస్తుంది, ఊరికేనే రాదు. ఈరోజు చాలామంది మీటింగ్కి రమ్మంటే ఈరోజు చాలామంది కారణాలు చెప్పుకుంటవచ్చు. బోనాల పండుగ ఉంది, ఆ పండుగ ఉంది, ఈ పండుగ ఉందని. అంటే నేను దేవుడిని తప్పని అనట్లేదు, కానీ బిజినెస్ స్టార్ట్ చేసినాము అంటే నరాల్లోకి మనం టైఫాయిడ్ వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఎట్లా ఎక్కిస్తారో అట్లా ఎక్కించుకోవాలి మన విన్నింగ్ టీమ్ సిస్టమ్ని. ప్లస్ అప్లైన్ చెప్పిన మాటని అట్లా ఎక్కించుకొని మనం చేసినప్పుడే సక్సెస్ అవుతాం. చాలామంది చెప్తుంటారు ప్లాన్ చూపించినప్పుడు చిన్న పిల్లలు ఉన్నారు ఎట్లా చేయాలని. వీళ్ళు చాలా చిన్నగా ఉన్నారు అప్పుడు. ఈమె ఎల్కేజీ, వాడు యూకేజీ అనుకుంటా. మా కొడుకుకైతే నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళి వచ్చే వరకు మమ్మీ కనబడాల్సిందే అంతే. కానీ ఎన్నో రోజులు వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను లేను. కాబట్టి ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు పిల్లలు. నిజంగా చాలా మిస్ అయినా అప్పుడు, కానీ ప్రతిరోజు వాళ్ళతోటే ఉంటున్నా. వాళ్ళకు నచ్చినట్టు నేను వాళ్ళ నచ్చిన లైఫ్ ఈరోజు ఇవ్వగలిగిన అంటే ఆ రోజు పిల్లల్ని త్యాగం చేసినాం కాబట్టి. చాలామంది చెప్తుంటారు చిన్నపిల్లలు ఉన్నారు. పిల్లల కోసమే కదా మనం చేసేది, అవునా కాదా? ఇప్పుడు చూడండి, మాకెంత ధైర్యం వచ్చింది అంటే మేము ఉన్నా లేకున్నా పర్లేదు, మా పిల్లలకి ఎట్లాంటి ఇబ్బంది కాదు అనే ధైర్యం మాకు ఈరోజు వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు పిల్లలు ఉన్నారు కదా అని ఆలోచిస్తే ఈరోజు ఇంత గట్టిగా నేను ఆ మాట చెప్పకపోతుంటే. నిజంగా లాస్ట్గా ఇంకొక మాట కూడా చెప్తా. ఈ బెంచ్ కారు బుక్ చేసేటప్పుడు మా నాన్న ఉన్నాడు. కానీ ఈరోజు లేడు ఇక్కడ. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు. ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మనం ఎదుర్కోవాలి, అవునా కాదా? సిచ్యువేషన్స్ మన చేతుల్లో ఉండవు, కానీ మన పని మన చేతుల్లో ఉంటుంది, అవునా కాదా? మనం పిన్ను చేంజ్ చేసుకోవాలన్నా, మన బిజినెస్ను స్పీడ్గా చేసుకోవాలన్నా అది మన చేతుల్లో ఉంటుంది. కాబట్టి మ్యాసివ్ యాక్షన్గా పని చేయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మా నాన్న అంటే నాకు చాలా ఇష్టము. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే పెళ్లి చేసిన తర్వాత మా నాన్నకి నేను ఒక్కదాన్నే. నా బిడ్డ చాలా కష్టపడుతుంది అని మేము ఎప్పుడైతే డివైడ్ అయినామో ప్రతి విషయంలో మాకు వెనకాల నిలబడ్డాడు మా నాన్న. నా కూతురు కష్టపడకూడదు అని మా వెనకాల నిలబడ్డాడు. కానీ తల్లిదండ్రులకి ఇచ్చేది ఏదన్నా గొప్ప, మనము తల్లిదండ్రులకి ఏదన్నా సంతోషాన్ని ఇస్తాము అంటే అది కేవలం మన సక్సెస్ మాత్రమే, అవునా కాదా? మనం సక్సెస్ అయి చూపించినప్పుడు వాళ్ళ ఫీలింగ్ ఎట్లుంటుందంటే కోట్ల రూపాయలు పోసినా కానీ వాళ్ళు సంతోషంగా ఫీల్ అవ్వరేమో, కానీ పిల్లలు ఎదిగినప్పుడు వాళ్ళకంత సంతోషం ఉంటుంది. ఆ అదృష్టాన్ని మాకు ఇవ్వలేదు ఆ దేవుడు. ఎందుకంటే కారు బుక్ చేసినప్పుడు ఉన్నాడు, కానీ ఇప్పుడు లేడు. ఒకవేళ ఉంటే ఈ మధ్యలోనే ఉంటుండే. నిజంగా తల్లిదండ్రులకు మనం సంతోషాన్ని ఇవ్వాలి. వాళ్ళకు ఏదైనా మనం రుణం తీర్చుకుంటున్నాము అంటే
అన్నట్టు. అంటే జీవితం ఎక్కడి నుంచి ఎక్కడికి మారింది చూడండి. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుందాం, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుందాం అని అన్నా నేను సార్ తోటి. కానీ ఈరోజు ఆటోమేటిక్గా 3 బెడ్రూమ్ ఇల్లు వచ్చింది, 2 కార్లు వచ్చినాయి. అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ ప్లస్ అప్లై చేయి పట్టుకొని నడిస్తే మనం సక్సెస్ అంటే మనం కష్టపడ్డప్పుడు సక్సెస్ మన కాళ్ళ ముందటికి అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. కాబట్టి అందరం కష్టపడడానికి సిద్ధంగా ఉందామా మరి? మరొక్కసారి థ్యాంక్ యూ వెరీ మచ్ మై గ్రేట్ అప్లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బెంచ్ బాగుందా? మీరే బెంచ్, మీరే రియల్గా కూడా మీరే. ఇది వెస్టీజ్ విన్నింగ్ టీంలో పనిచేసే ప్రతి ఒక్క లీడర్ బెంచ్ ఇది. మీరున్నారా లేదా మరి? మీరే కాదా మరి? సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరూ కూడా నాకు తెలిసి ఇక్కడికి రావడం అంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ మీటింగ్లకు రావడం అంటే అదృష్టం అనుకోవాలి. అలాంటి అదృష్టం నాకు కూడా 2018లో వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. స్టార్టింగ్ లోపల చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినాం. ఫస్ట్ ప్లాన్ అప్పుడు మొత్తం మీకంటే ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినాయి ప్లాన్ మీ దగ్గర ఉన్నాడు, మీ అబ్బాయి మీ దగ్గర ఉన్నాడు. తెలుగులో మీకు కావాల్సిన లాంగ్వేజ్లో విన్నింగ్ టీమ్ రెడీ చేస్తుంది, అప్లైన్ కూడా రెడీ ఉన్నాడు. కానీ మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు హిందీలో ప్లాన్తో సహా హిందీ ఉంటుండే. ఫస్ట్ ఇంద్రబీర్ సార్ ఒకసారి మన గ్రేట్ అప్లైన్ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇద్దాం. ఇంద్రబీర్ సార్ ప్లాన్ చెప్తే హిందీలో ఏమన్నా అర్థమైందా అంటే వెంకసీర్ అంతా అయిపోయిన తర్వాత శ్రీనివాస్ సార్ వచ్చి ఏమర్థమైంది సార్ అంటే ఏమర్థమైంది సార్ ఏమీ అర్థం కాలేదు, ఆయన హిందీలో చెప్పి నాకేం అర్థం కాలేదు. అట్లాంటి సిచ్యువేషన్, ఎందుకంటే నేను హిందీలో పిహెచ్డి ఇప్పటికి కూడా. సో అలాంటి సిచ్యువేషన్ లోపల బిజినెస్ స్టార్ట్ చేసినాం. ఎక్కడ ఎందుకు మరి ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేసినాం అంటే ఒకటి నమ్మకం. ఏంటిది అంటే నన్ను తీసుకొచ్చినటువంటి వ్యక్తి పైన నమ్మకం. ఆ వ్యక్తి పైన నమ్మకంతో బిజినెస్ స్టార్ట్ చేసిన. మేము బిజినెస్ స్టార్ట్ చేసేటప్పటికి గజ్వేల్ లోపల నాకు ఎవరు తెలియదు. వాస్తవానికి రియల్గా కూడా నాకు ఏమంటారు బయట ప్రపంచం గురించి పెద్ద ఐడియా లేదు. ఇట్లాంటి బిజినెస్లు ఉంటాయన్నది కూడా నాకు తెలియదు. నాకు ఎందుకంటే స్టడీ అయిపోయింది, స్టడీ అయిపోగానే జాబ్కి వెళ్ళినా, జాబ్ అయిపోగానే జాబ్ ఇల్లు మ్యారేజ్ కథం అంతే, జీవితం మొత్తం అక్కడే అయిపోయింది. కానీ ఇలాంటి సిచ్యువేషన్ లోపల ఇలాంటి ఒక బిజినెస్ ఉంది అని చెప్పేసి పరిచయం చేసినటువంటి మా గ్రేట్ లీడర్, మా మెంటర్ శ్రీనివాస్ తగ్గేపల్లి సార్ కోసం ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ చేయండి. సార్ చేద్దాము ఏం కాదు అని చెప్పేసి కలిసి చేద్దాం సార్ అని చెప్పేసి తీసుకెళ్ళినప్పుడు నాకు బిజినెస్ ప్లాన్ అయితే అర్థం కాలే. కానీ సరే సార్ చెప్తాడు కదా చేద్దాము అని చెప్పేసి ఆలోచనతో బిజినెస్ అయితే స్టార్ట్ చేసిన. ఏం చేయాలని అడిగితే ఏముంది సార్ ప్రోడక్ట్ కొనుక్కోవాలి, వేరే వాళ్ళకి షేర్ చేద్దాము అని చెప్పేసి అన్నాడు. సరే మంచిగానే ఉంది, మరి ఇంట్లో ఓకే బాగానే ఉన్నది కదా, పైసలు వస్తాయి అంటున్నారు కదా, మరి ఇంట్లో కూడా అడుగుదామంటే మా హోమ్ మినిస్టర్ని అడిగితే ఏమన్నదంటే వీడికి 4 పనులు ఉన్నాయి మన ఇద్దరికి, ఈ 4వ పనితో పాటు ఇంకా మళ్ళీ అడిషనల్గా 5వ పనిని పెట్టుకొస్తే ఎట్లా చేస్తాం మనం అని అడిగింది. 4 చేతులు అయిపోయినాయి, ఇంకా 5వ చేతులు లేదు కదా, మనం ఎట్లా చేద్దామని అడిగింది. అంటే నేనేమన్నా అంటే కొంచెం చూద్దాం దీని గురించి ఆలోచన చేద్దామంటే డైరెక్ట్ శ్రీనివాస్ సార్ సలీం సార్ ఇంటికి వచ్చి డైరెక్ట్ ఇంటి దగ్గర 30,000 రూపాయల ప్రోడక్ట్ పెట్టుకొని ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి 30,000 రూపాయల సామాన్ ఇచ్చిపోయింది. ఎందుకంటే అప్పట్లో ఎక్కడ కూడా డిఎల్సీ బిల్ లేవు. ఇక్కడ నుంచి 80 కిలోమీటర్ల దూరం పోతే మాకు ప్రతి సండే సిఇఓ మీటింగ్, 80 కిలోమీటర్లు పోవాలి. 80 కిలోమీటర్లు పోతే సిఇఓ మీటింగ్. అట్లా ప్రతి సండే మేము ఒక్క మీటింగ్ కూడా మిస్ కాకుండా వినేవాళ్ళం. హిందీ వస్తుందా తెలుగు వస్తుందా మాకు సంబంధం లేదు. మేము ఏంటంటే సిఇఓ మీటింగ్లకు అటెండ్ అయ్యి పని చేసినాం బస్ అంతే. మీటింగ్ ఇప్పటి వరకు కూడా సండే మీటింగ్లు మిస్ చేయలేదు. లాస్ట్కి వస్తే ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ మీటింగ్లకు వెళ్తుండి, ఇంట్లో కూర్చోకపోతుండి. మా ఇంట్లో ఫంక్షన్ ఉన్నా కానీ మీటింగ్లోకి వెళ్ళి కూర్చుంటుంది.
అట్లా ప్లాన్లు చేసినాం, అట్లా పని చేసినాం. కానీ ఎక్కడ పోయినా కానీ గజ్వెల్ సరౌండింగ్ లోపల ప్లాన్లు చెప్పడానికి వెళ్తే జనాలున్న ఎడారి లాంటిది. ఎవరి దగ్గరికి పోయి ప్లాన్ చేద్దామని పోతే రిటర్న్ నాకే చెప్తున్నారు, తెలుగు ద్వారా నీకు కంపెనీ పేరే వేస్ట్ ఉంది, నువ్వు వేస్ట్ కంపెనీలో పోయి నువ్వు నన్ను తీసుకుపోతున్నావు, నన్నే రిటర్న్గా చాలా అవమానాలు చేసింది. కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. చెప్పుకుంటూ పోతే ఒకళ్ళు ఎవరైతే డ్రీమర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం వెస్టీజ్ అండ్ విన్నింగ్ టీమ్తో కలిసి నడవడం స్టార్ట్ చేసారు. ఇంకా కొంచెం మాకు మొమెంటం పెరిగింది, చేసుకుంటూ ముందుకెళ్తారు. కానీ ఈ క్రమంలో చాలామంది చాలా నెగిటివ్ మాట్లాడారు. నేను జాబ్లోకి వెళ్ళి బయటకు వెళ్ళేటప్పుడు జాబ్లో ఉండేటువంటి వ్యక్తులు ఎవరైతే కంపెనీలో పనిచేసేటువంటి వ్యక్తులు ఉన్నారు, నేను ఇది నెగిటివ్ కోసం చెప్పలేదు, ఇది ఒక పాజిటివ్ అనుకుంటా. నేను అది కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేసిన. ఇది పిచ్చోడు, అనవసరంగా నెలకు 14,000 రూపాయల జీతం వచ్చేదాన్ని ఇచ్చిపెట్టుకొని పోతున్నాడు, ఈయనంత పిచ్చోడు లేడన్నాడు. ఈడు పోయి ఆడనట సబ్బులు పేస్టులు అమ్ముకొని కాళ్ళలో తిరుగుతాడట, చూద్దాం తీ అని చెప్పేసి అన్నాడు. కానీ అదే వ్యక్తికి నేను చెప్పేసి వచ్చిన, సార్ ఒక 2 సంవత్సరాలలో ఇదే కంపెనీలకు నేను కార్ తీసుకొని వస్తాను అని చెప్పి 2 సంవత్సరాలకు కార్ తీసుకొని వెళ్ళాను. కానీ ఆ సిచ్యువేషన్ అయినాక తర్వాత కూడా చాలామంది అవహేళన చేశారు, ఇబ్బందులు పెట్టారు. ఎంతమంది నన్ను డిసప్పాయింట్ చేసినా కానీ నేను డిసప్పాయింట్ కాలేదు. ఎందుకు డిసప్పాయింట్ కాలేదంటే ఈ విషయం లోపల 100% సలీం సార్కి ఒకసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇవ్వాలి. డిసప్పాయింట్ కాకపోవడానికి గల కారణం ఏంటి అంటే ఫస్ట్ నన్ను మీటింగ్లకు తీసుకెళ్ళింది. ఫస్ట్ టైం గోక్రౌండ్ మీటింగ్ అటెండ్ అయినండి. బిజినెస్ అయితే లేదు, బిజినెస్ స్పీడ్గా బిజినెస్ కొంచెం స్టార్టింగ్ లోపల మంచిగా పోయింది. చెప్పిన వాళ్ళందరూ ప్రోడక్ట్ తీసుకున్నారు, జాయిన్ అయితే కాలేదు, ప్రోడక్ట్ అయితే పోయింది. బిజినెస్లోకి రావట్లేదు, మీటింగ్లోకి రావట్లేదు, సార్ ఎట్లా చేయాలి బిజినెస్, నేను ఏం చేయాలని అన్నప్పుడు సార్ ఒక సజెషన్ చెప్పిండు. ఏంటిది అంటే, ఇప్పుడు మీ ముంగట కదా 1, 2, 3 తారీఖు ఎట్లాగైతే గోక్రౌండ్ మీటింగ్ ఉందో అప్పుడు కూడా నా ముంగట అట్లాగే ఒక మీటింగ్ ఉండే, దాని పేరు కూడా గోక్రౌండ్. గోక్రౌండ్ మీటింగ్ పోదాం సార్, మీటింగ్ పోయి వచ్చిన తర్వాత నువ్వు చెప్పు అన్నాడు. గోక్రౌండ్ పోవాలి అంటే నాకు వచ్చే ఇన్కమ్ ఎంత అనుకుంటున్నారు? అప్పటికి 3,000 4,000 రూపాయల సాలరీ దీంట్లో ఇన్కమ్ వస్తుంది. ఈ 3-4 వేల రూపాయల దీన్ని పెట్టుకొని నేను 20-30 వేల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఎట్లా రావాలి సార్ అని క్వశ్చన్ చేసిన. దాదాపు ఒక ½ అన్ అవర్ డిస్కషన్ మా ఇద్దరికి. నేను రాను అని సార్ రమ్మని చెప్పేసి ఆ రోజు సార్ చాలా ఫోర్స్ చేసింటాను. నేను రాను అని చెప్పిన. మా ఇద్దరి ఫోర్స్ని చూసి లాస్ట్కి మా మేడం ఏం చెప్పింది అంటే, అన్న ఖచ్చితంగా వస్తాను, నేను పంపిస్తాను, 20,000 రూపాయలు నేను అరేంజ్ చేస్తాను అని చెప్పింది మా మేడం. ఈ విషయంలో నేను సలీం సార్కు సారీ చెప్తున్నా. సార్ సారీ, ఆ రోజు నేను తెలియక మీకు మిస్టేక్ చేసిన. నాకు సందర్భం కూడా ఎప్పుడు రాలేదు ఈ విషయం చెప్పదామని. సో ఆ రోజు మా మిస్సెస్ హెల్ప్ చేసి 20,000 రూపాయలు అప్పు చేసి 3 రూపాయల ఇంట్రెస్ట్కి అప్పు చేసి వెళ్ళిన నేను. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా హిందీ ప్రోగ్రామే, అక్కడ కూడా హిందీలో నడుస్తుంది. హిందీ అర్థమైతే లేదు. కానీ ఫస్ట్ డే ఏం లేదు, పిచ్చి లేచింది. సెకండ్ డే నాకు ఒకటి అర్థమైంది. ఏంటిదంటే ఒక వ్యక్తి వచ్చి ఆయన స్టేజ్ మీద కూర్చొని మాట్లాడుతుంటే ఆయన మాటలకు ఇన్స్పిరేషన్ తీసుకొని, అరే ఈయన కూడా నాలాగే 10-12 వేల రూపాయలు సంపాదించే వ్యక్తి ఈరోజు నెలకు 4 లక్షలు సంపాదిస్తున్నాడు, నేనెందుకు సంపాదించలేదు అని చెప్పేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నిర్ణయం తీసుకొని బయట ఇంటికి వచ్చిన తర్వాత సార్ని అడిగిన, సార్ ఏంటిది మీటింగ్ అంతా అంటే విన్నింగ్ టీం గురించి అప్పుడు చెప్పింది సార్. దీంట్లో ఒక సిపి యాప్ ఉంటుంది, సిపి యాప్ వేసుకో, ప్రతిరోజు సీడీలు విను, నువ్వు ప్రతిరోజు సీడీలు విని బుక్స్ చదువుకుంటూ నువ్వు బిజినెస్ చేసుడు, నీకు తిరుగుండదు సార్ అని చెప్పిండు. 100% నేను అట్లాగే సిపి దాదాపు ఒక 6 నెలలు హిందీ వచ్చినా రాకున్నా కానీ సీడీలు వింటూ హిందీ మొత్తం సీడీలో ఉండేటువంటి పాయింట్ అర్థమయ్యేంత వరకు నేను సీడీలు ఒక్కొక్క సీడీని దాదాపు 20-30 సార్లు విన్నానండి. అప్పుడు నాకు ఒక కాన్ఫిడెంట్ వచ్చింది, 100% బిజినెస్లో నేను సక్సెస్ అవుతా అని చెప్పేసి. అదే కాన్ఫిడెంట్ తోటి ప్రతి సండే మీటింగ్లకు వెళ్తూ సిపి యాప్ను ప్రతిరోజు నేను వాడుతూ నేను మీ బిజినెస్ చేయడం స్టార్ట్ చేసిన. ఎంతమంది నో అన్నా కానీ నేను ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. ఒక్కొక్క రోజు బయటకు వెళ్ళి పని చేద్దామని చెప్తే జోలో 100 రూపాయలు కూడా ఉండకపోతుండే. జోలో 100 రూపాయలు పెట్రోల్, బైక్లో పెట్రోల్ పోదామన్నా కానీ 100 రూపాయలు ఉండలేని పరిస్థితి. ప్రొడక్ట్ తీసుకొని బయట ఎవరికన్నా ఇచ్చి ఆ 100 రూపాయలు వస్తే పెట్రోల్ ఓపించుకొని బయటకు వెళ్తుంది. అలాంటి సిచ్యువేషన్లో నేను బిజినెస్ స్టార్ట్ చేసిన.
కానీ ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. 100% చెప్తున్నా, ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాలేదు. కానీ చేసుకుంటూ పోతుంటే ఆటోమేటిక్గా సక్సెస్ ఇట్లా వచ్చింది. ఫస్ట్ గోక్రౌండ్కు నేనేమంటే 20,000 రూపాయలు అప్పు చేసి పోయినా. ఇక్కడ చాలామంది ఇప్పుడు కూడా గోక్రౌండ్ మీటింగ్ ఉంది రమ్మని చెప్పేసి అంటూ ఉంటే చాలామంది ఏదో ఒక కారణాలు చెప్తుంటారు. 20,000 రూపాయలు అప్పు చేసిపోయినా ఫస్ట్ గోక్రౌండ్. సెకండ్ గోక్రౌండ్ కూడా మళ్ళీ అప్పు చేసిపోయినా 2019 లోపల. నెక్స్ట్ తర్వాత ఒక 2 గోక్రౌండ్లు మనకు జూన్ లోపల రన్ అయినాయి అఫీషియల్గా. తర్వాత 22 నార్మల్గా యూనివర్సల్ క్రౌడ్ డైరెక్టర్ లెవెల్లో వెళ్ళిన. అప్పటికి 2.5 లాక్ చెక్ ఉంది, నాకు 2.5-3 లాక్ చెక్ ఉంది. 3,65,000 రూపాయల చెక్ మర్చిపోయా. సో 2022లో 3.5 లాక్స్ చెక్. 2023 గోక్రౌండ్ మీటింగ్ డియూసిడి లెవెల్లో వెళ్ళిన. 2024 లోపల నేను గోల్డ్ తీసుకొని బంగారం తీసుకొని నేను మీటింగ్కి వెళ్ళిన. 2025కి మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకొని వెళ్తున్నాను. ఒక 2 సంవత్సరాలు అప్పు చేసి నేను మీటింగ్కి వెళ్ళినా, నేను కాదు అని చెప్పలేను. కానీ 3వ సంవత్సరం నుంచి జీవితం ఎట్లా మారిందో ఒకసారి ఆలోచన చేయండి. నేను రియల్గా చెప్తున్నా, నాకు ఇప్పటి వరకు కూడా షోరూమ్ బైక్ ఎట్లుంటుందో తెలియదు. ఇప్పటి వరకు కూడా షోరూమ్ బైక్ తెలియదు నాకు. ఎందుకంటే నాకు బైకే లేదు, ఇప్పటికి కూడా షోరూమ్ బైక్ లేదు నా దగ్గర. ఇంతకుముందుకు బైక్ ఏం చేస్తే ఎట్లా పోతుండే అంటే బైక్ ఉంటుండే. కొన్ని రోజులు నేను కంపెనీలో పనిచేస్తున్నప్పుడు కూడా కొన్ని రోజులు నేను వాక్ వెళ్తుండే కంపెనీకి. దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుండే. నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వస్తుండే. కొన్ని రోజుల తర్వాత ఏమంటే ఖరాబ్ అయిన బైక్ పక్కకు పెడితే ఆ బైక్ మంచిగా వేయించుకొని అదే బైక్ మీద తిరిగింది నేను. కంపెనీలో పక్కకు పెట్టిన బైక్, సార్ ఇది వేస్ట్గా ఉంది కదా, దీన్ని మంచిగా వేయించుకొని దీని మీద తిరుగుతా అని చెప్పేసి ఆ బైక్ని తీసుకొని తిరిగింది నేను. అట్లాంటి పరిస్థితి నాది. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఈరోజు చూడండి మర్సిడీస్ బెంజ్ కార్ తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఈ సక్సెస్ ఎక్కడికి వెళ్ళి వచ్చింది అంటే 100% చెప్తున్నా మీటింగ్లతోటి మాత్రమే వచ్చిందండి. చాలామంది బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిర్రు, చేస్తా అన్నారు. కొంతమంది మధ్యలోకి వచ్చినాక డ్రాప్ అయిపోయారు, మళ్ళీ కొంతమంది స్టార్ట్ అయ్యారు. ఇది జర్నీ. మన జర్నీ లోపల పోతూనే ఉంటాం. కొంతమంది వస్తూ ఉంటారు, కొంతమంది పోతూ ఉంటారు. వచ్చే వాళ్ళ కోసం పోయే వాళ్ళ కోసం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. నీ సక్సెస్ కోసం నువ్వు ఆలోచన చేసినాడు మాత్రమే నువ్వు సక్సెస్ అవుతావు. ఎస్ ఆర్ నో? కాబట్టి మనం డిసిషన్ తీసుకోవాల్సింది మనం, పని చేయాల్సింది మనం. ఎందుకంటే మన జీవితం బాగుండాలి కాబట్టి మనని పొద్దున మన జీవితం లోపల ఇవన్నీ వస్తాయి కాబట్టి మనం అనుభవించాలి కాబట్టి మనం నిర్ణయం తీసుకొని పని చేస్తే 100% సక్సెస్ అవుతాం. లేదు అనుకుంటే మనం అక్కడే ఉంటాం. ఇప్పటికి కూడా నేను ప్లాన్ చెప్పిన వ్యక్తులు చాలామంది అక్కడే ఉన్నారు, ఇంకా చూస్తూనే ఉన్నారు. ఫస్ట్ కార్ వచ్చింది, సెకండ్ కార్ వచ్చింది, ₹1,00,000 ఇన్కమ్ వచ్చింది, అన్నీ వస్తున్నాయి. ₹1,00,000 ఇన్కమ్ తీసుకున్నప్పుడు కూడా నేను ఇప్పటికి కూడా ఈ బెంజ్ కార్ కూడా ఇన్వైట్ చేసిన, కానీ వాళ్ళు ఇక్కడికి రాలేదు. మరి మొహమాటంతోటో లేకపోతే భయంతోటో దేనితో రాలేదు తెలియదు, కానీ వాళ్ళు మాత్రం రాలేదు. కానీ వాళ్ళ కోసం నేను ఆలోచన చేసి ఉంటే 100% నా జీవితం కూడా అక్కడే ఉంటుండే. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒకటే విషయం చెప్తున్నా, మీరు సక్సెస్ కావాలి అంటే 100% మీటింగ్ ఖచ్చితంగా రండి. ఒక 2 నుంచి 3 సంవత్సరాలు ప్రతి సండేని మీరు సాక్రిఫైస్ చేయండి. సాక్రిఫైస్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ అవుతారో మీకు సక్సెస్ రావడం స్టార్ట్ అవుతుంది. సాక్రిఫైస్ లేకపోతే సక్సెస్ లేదు, ఇది ఖచ్చితంగా చెప్పగలుగుతా. కాబట్టి మీరు కూడా ప్రతి విన్నింగ్ టీమ్ అరేంజ్ చేసే ప్రతి మీటింగ్లో మీరు ఉంటే 100% ఇలాంటి కారు, ఇది చాలా చిన్న కారేమో అనిపిస్తుంది నాకు. కొన్ని రాబోయే రోజులలో దీనికంటే పెద్ద కారు కూడా మీరు తీసుకునేటువంటి అవకాశం మీకు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అందరు అప్లై అయినాకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళ గైడెన్స్ నాకు ఈరోజు నన్ను ఇంత స్థాయికి తీసుకొచ్చింది. నెక్స్ట్ బ్రదర్ లైన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్ అండ్ థ్యాంక్ యూ.